హాయ్ ఆల్. మనం రీసెంట్గా చూసాము మన నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఒక అన్మ్యాన్డ్ రైల్వే క్రాసింగ్ మెదక్ డిస్టిక్ తెలంగాణలోని యాక్సిడెంట్ జరగడం వల్ల 25 మంది చిన్న పిల్లలు చనిపోయారు. అదేవిధంగా చాలామంది మేజర్ ఇంజురీస్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు ఇంకా. సో ఇటువంటివి మనము చాలా బాధాకరమైన విషయం. అంటే దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాము. ఒకసారి చూడండి, ఒక చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు అసలు. ఇటువంటి వాళ్ళు చనిపోతున్నారు అని అంటే మనం ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూ ఇది. సో ఒకసారి చూడండి, వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లం అసలు ఆ జరిగిన ఇన్సిడెంట్స్ ఒక 1 కిలోమీటర్ వరకు ఆ వెహికల్ని ట్రైను అక్కడ వరకు ఈడ్చుకొని వెళ్ళిపోవడము. ఎందుకంటే ట్రైన్ ఆబ్వియస్గా అంత దగ్గరలో నియరెస్ట్ పాయింట్లు ఉన్న ఆబ్జెక్ట్ని ట్రైన్ని స్టాప్ చేయలేం కాబట్టి ఆబ్వియస్గా ట్రైన్ వెళ్ళి వాటిని గుద్దేసి ఉంటుంది డెఫినెట్గా. అసలు చాలా బాధాకరమైన విషయం. అసలు స్కూల్కి వెళ్ళి చక్కగా మంచి భవిష్యత్తు ఉండవలసిన చిన్నపిల్లలకి ఇలా జరగడం అనేది చాలా ఇది. ఏదైనా ప్రాణము, ఏ ప్రాణమైనా అది ప్రాణమే, దాన్ని మనము ఎలాగైనా నిలబెట్టాలి. సో చూద్దాం ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని చెప్పి. అయితే దీనికి ఒక ఆర్టీఏ వేశారు లాంగ్ బ్యాక్, ఒక 1 ఇయర్ బ్యాక్ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఆర్టీఏలో ఏం చెప్తున్నారంటే 13,500 అన్మ్యాన్డ్ రైల్వే గేట్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఈ 13,500 అన్మెన్ రైల్వే గేట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా చేసి సాల్వ్ చేయొచ్చు అంటే, ఒకటి, ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద ఎవ్రీ ఇయర్ 5 crores ఫండ్స్ ఇస్తారు. సో ఈ 5 crore ఫండ్స్ వీళ్ళు తీసుకొని అక్కడ లోకల్గా ఏరియాలో అన్ని డెవలప్మెంట్స్ చేయొచ్చు. సో దానిలో ఎంపీ ల్యాడ్ సెక్షన్ 8లో రైల్వేస్, రోడ్స్, పాత్వేస్ అండ్ బ్రిడ్జెస్కి దానిలో ఫండ్స్ వీళ్ళు అలొకేట్ చేయొచ్చు ఎంపీస్ అని ఉంది. సో దానిలో వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే సెక్షన్ 8లోని లెవెల్ క్రాసింగ్ ఎట్ అన్మ్యాన్డ్ రైల్వే క్రాసింగ్ అనేది వీళ్ళు సాల్వ్ చేయొచ్చు. అంటే ఒక ఎంపీకి ఎవ్రీ ఇయర్ 5 crores వస్తే 5 yearsకి 25 crores వస్తాయి. ఈ 25 crores మనం ఏ విధంగా చేస్తే, ఎంత మనీ అలొకేట్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అనేది చూద్దాం. సో దీనికి చాలా సింపుల్ మ్యాథ్ వేద్దాము. ఏంటంటే మన దగ్గర టోటల్ ఎంపీస్ 542 ఎంపీస్ ఉన్నారు ఇండియాలో. ఈ మ్యాథ్ ఏంటంటే ఇప్పుడు 1300 అన్మ్యాన్డ్ గేట్స్ ఉంటే దాన్ని 542 మంది ఎంపీస్కి డివైడ్ చేస్తే 27 గేట్స్ పర్ ఎంపీ వస్తాయి అన్నమాట. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మళ్ళీ మనం మెదక్ డిస్టిక్కి తీసుకుంటే కనుక మెదక్ డిస్టిక్లోని 27 అన్మ్యాన్డ్ గేట్స్ అనేవి ఆన్ అన్ యావరేజ్కి వస్తాయి. సో ఇఫ్ ఒక ఎంపీ 1 crore, జస్ట్ 1 crore ఒక్కసారి ఆ ఎంపీ లైఫ్ స్పాన్లో ఆ జిల్లా మొత్తంలో 1 crore స్పెండ్ చేసి ఈ గేట్స్ని కానీ మనము సెటప్ చేపిస్తే 95% ఆఫ్ యాక్సిడెంట్స్ రెడ్యూస్ అవుతాయి. ఎందుకంటే ఒకసారి గేట్ వేస్తే ఆబ్వియస్గా ఏంటంటే వెహికల్స్ వెళ్ళలేవు కాబట్టి ఎవరో 1 or 2 ఎవరైనా మనుషులు ఇటు నుంచి అటు వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఇలాగా లార్జ్ స్కేల్లో చనిపోవడం అనేది జరగదు. సో ఈ విధంగా మనం దీన్ని ఒక రకంగా సాల్వ్ చేయొచ్చు. అంటే మన ఎంపీ చేయాల్సిన పెద్ద విచిత్రమైన పని ఏమీ లేదు. ఎలాగ వాళ్ళకి ఫండ్స్ ఎలకేట్ అవుతున్నాయి కాబట్టి దానిలోంచి 25 crores ఆ 5 yearsకి అవుతాయి. దానిలో 1 crore ఒక్క ఎంపీ స్పెండ్ చేస్తే అప్పటికి ఆ ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ అయిపోతుంది. అయితే ఒక గేట్కి ఆన్ అన్ యావరేజ్గా 4 lakhs పడతాయి. సో 1 crore తోటి వాళ్ళ డిస్ట్రిక్ట్లో వాళ్ళ లొకేషన్లో ఉన్న ప్రాబ్లం అన్మ్యాన్డ్ రైల్వే గేట్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేయించవచ్చు. అయితే ఓన్లీ ఢిల్లీలోనే 500 పైన అన్మ్యాన్డ్ రైల్వే గేట్స్ ఉన్నాయి. సో మన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది జాగ్రత్తగా సాల్వ్ చేస్తే బెటర్స్ట్ అని నా ఉద్దేశం. ఇంకా సొల్యూషన్ 2 నేను ఏమనుకుంటున్నా అంటే, ఎగ్జాంపుల్ ఇదే ట్రైన్ వస్తుంటే కనుక మనము ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఒక 1/2 kilometer ఎంతో అలా పెట్టుకొని సెన్సర్స్ పెట్టుకుంటాము. ఎప్పుడైతే ట్రైన్ నీరుకు వచ్చేస్తుందని వెంటనే సెన్సార్ ఇమీడియట్లీగా దాన్ని రికగ్నైజ్ చేసి మన ఈ ఏదైతే రోడ్ క్రాసింగ్ ఇది ఉందో అన్మ్యాన్డ్ క్రాసింగ్, దానికి మనం ఎయిర్ హార్న్స్ పెడతాం. ఈ ఎయిర్ హార్న్స్ వల్ల ఏం జరుగుతుందంటే విపరీతమైన హై ఫ్రీక్వెన్సీలో అవి ఒక ట్రైన్ నిజంగా వచ్చేసింది మన రోడ్డు దగ్గరికి అన్నట్లుగా ఒక రకమైన విపరీతమైన సౌండ్స్ చేస్తుంది, అలారం ఇస్తుంది. సో దట్ ఏంటంటే ఎవరో కూడా అట్ ఎనీ కాస్ట్ ఆ రైల్వే ట్రాక్ పైన ఉండే అవకాశం ఉండదు. సో ఇది నేను అనుకుంటుంది. సో ఈ విధంగా చేస్తే ఏంటంటే కనీసం సొల్యూషన్ 2 ఇది. అంటే ఇమీడియట్గా పోనీ సరే 1 crore పెట్టలేరు ఎంపీస్ అవి అనుకుంటే కనుక కొన్ని చిన్న సెన్సార్స్ పెట్టి ఆ సెన్సార్స్ని రికగ్నైజ్ చేసి ఇక్కడ ఎయిర్ హార్న్స్ పెడితే చాలు. సో ఏం జరుగుతుందంటే కనీసము మనం ఒక 60 to 70% యాక్సిడెంట్స్ని ఈ అన్మ్యాన్డ్ రైల్వే గేట్స్ దగ్గర తగ్గించవచ్చు. సో నా పేరు బుద్ధా చంద్రశేఖర్. మీరు చాలాసార్లు నా వీడియోస్ చూసుంటారు. మీకు ఇంకా దీనిపైన ఏమైనా థాట్స్ ఉంటే చెప్పండి. ఆ చనిపోయిన చిన్నారులకి అందరికీ మనశ్శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ దేవుణ్ణి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.